సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టౌన్ హాల్ అప్గ్రేడియేషన్ పనులపై చేపట్టిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ అర్చన రవి, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం టౌన్ హాల్ను పరిశీలించారు. రామస్వామి గట్టు సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటికకు స్థల పరిశీలన చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ టౌన్ హాల్ పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగిందని, టౌన్ హాల్ను అందరూ అవసరాల కోసం వాడుకోవచ్చన్నారు. మేళ్ల చెరువు జాతర కోసం ఎన్డీఎఫ్ నిధుల నుండి ₹1 కోటి మంజూరు చేయడం జరిగిందని, మేళ్ల చెరువులో ముస్లింల షాదీ దవాఖానా కోసం ₹150 మంజూరు చేయడం జరిగిందన్నారు. రామాపురంలో ₹75 లక్షలతో షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. హుజూర్ నగర్ పట్టణాన్ని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని, మీ అందరి సహకారంతో హుజూర్ నగర్ నియోజకవర్గంను అభివృద్ధిలో ముందుంచుతానని అన్నారు. ఓకే సార్. విలేకరులతో ఏం లేదు, దీని పేరు మదన్ యాదవ్, ఆయన ఈ వర్క్ ఆయన చేస్తున్నాడు. కలెక్టర్ గారు మేము ఆయన చెప్పినట్టే మంచి క్వాలిటీ చేయాలి, మంచి వేగవంతంగా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేసి ఓకే థ్యాంక్ యూ. విలేకరులకు కూడా కొంత రీషఫుల్ చేస్తాం. ఆర్డీఓ గారు, ఇప్పుడు మీరు కోర్టు కాంప్లెక్స్కి వాళ్ళు 5 acres అడుగుతున్నారు. బాబు ఐడెంటిఫై చేయండి, తీసుకుంటే వాళ్ళ అక్కడ బిల్డింగ్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. అది ఆఫీస్గా వాడుకుంటారు. మీది ఎంఆర్ఓ ఇవన్నీ నాగదు అది నాగదు వెనక్కిరా బాబు, వెనక్కిరా. చాలా you can divide the dump yard into 2-3 places. back on బాబు మనం ఈ సరే గతంలో కొంత అధికారులతో కరప్షన్, లేజినెస్, కొంత అడ్డగోలు చేయడం ఇవన్నీ టాలరేట్ చేయము. చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు. అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, ప్రభుత్వం అంటే మీరు, ప్రభుత్వం అంటే మెయిన్గా తహసీల్దార్లు, ఎంపీఓలు. మరి మీ పనితీరులో ఎక్కడ కూడా నిజాయితీ తగ్గకూడదు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీతో మీ డ్యూటీస్తో మీరు ముందుకు పోవాలి. మీరు మీ డ్యూటీస్ సిన్సియర్గా, ఆనెస్ట్గా బిల్డింగ్ అయితే తక్కువ అయిపోతుంది. మేము ఈసారి శాసనసభ్యులమై సుమారు 90 రోజులు అవుతుంది. ఏమైనా
December 3rd రిజల్ట్ వచ్చినట్టుగా జనవరి ఫిబ్రవరి మార్చి 5 తారీఖు సరే డిసెంబర్ 14 15 శాసనసభ్యులుగా శాసనసభలో అంటే 89 రోజులు శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టి చాలా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగింది. బహుశా హుజూర్ నగర్ పట్టణ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో చేసింది గతంలో ఎప్పుడు ఉండకపోయింది. ఒకటి గుట్టకాడ 2016 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేయడానికి 70 కోట్లు మంజూరు చేసి ఒక కాంట్రాక్టర్ నియమించి వారిని పనులు వేగవంతంగా మొదలుపెట్టమని చెప్పారు. అది ఒక 4-5 నెలల్లో పూర్తి అనుకుంటున్నా. పూర్తయ్యే సమయానికి మనం దానికి ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తామో ఆ ప్రక్రియ అప్పుడు డిసైడ్ చేద్దాం. అదేవిధంగా అందరికీ అందుబాటులో ఒక మంచి టౌన్ హాల్ ఉండాలని చెప్పి ఎప్పుడు నా కోరిక. ఈ టౌన్ హాల్ ముందు ఆ రోజు డెవలప్మెంట్ వర్క్స్ రివ్యూ చేద్దామని ఈరోజు నేను కొన్ని అన్ని తిరుగుతున్నాను. విలేకరులకి మరి మీరు మా ఆహ్వానం అందించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా 2-3 చోట్ల కూడా మేము పోతాము. దాని ప్రకారము మీరు రావాలని ఆహ్వానిస్తున్నాను. జంక్షన్ వరకు కూడా ఆ డబుల్ రోడ్ వర్క్స్ కూడా అది తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చినాయి 5.5 కోట్లు. ఆ పనులు కూడా క్వాలిటీతో చేయాలి, తొందరగా చేయాలని చెప్పి మేము ఫాలో అప్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కావలసిన సదుపాయాలు, ఎక్విప్మెంటు, మ్యాన్ పవరు అన్నింటి విషయంలో కూడా దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ తీసుకొచ్చి స్వయంగా పరిశీలన చేసి అవన్నీ విషయాలు ఇప్పుడు మంజూరు ప్రాసెస్లో ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాం. నేనే కొంత నిధులు ఇచ్చి పనులు మొదలుపెట్టినా. ఇప్పుడు దీన్ని కొంత మరింత డెవలప్ చేయడానికి నేను కొంత ఫండ్ కేటాయింపజేసిన. మన ఈరోజు అసలు ఏం పెడితే బాగుంటుందని చూస్తున్నాను. ఈ టౌన్ హాల్ అప్గ్రేడేషన్కి ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. టెండర్ కాల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అసాంఘిక శక్తులు అనవసరంగా ఎంటర్ అయ్యి అటు ఇటు పోకుండా కాంపౌండ్ వాల్ హైట్ పెంచడం, ఒక కిచెన్ బ్లాక్ కట్టేయడం, ఫస్ట్ ఫ్లోర్కి అకౌస్టిక్స్ సౌండ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేపడుతున్నాం. ఈరోజు విజిట్ తర్వాత ఇంకేమన్నా ఇష్యూస్ మీ దృష్టికి వస్తే నా దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా నేను అవి ఇంకా అదనపు పర్సనల్ చేద్దాం. ఆ పక్కనే ఉన్న సింగిల్ వన్ డే సొసైటీ గ్రౌండ్ దీనికి పార్కింగ్ కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నాం. ఎందుకంటే పార్కింగ్ ఇప్పుడు లేదు. దీనికి పూర్తయిన తర్వాత ఇది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. తక్కువ ఖర్చుతో బీదవారు కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ పెళ్లిళ్ళకి, సాంస్కృతిక కార్యక్రమాలకి దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పి నా ఆలోచన. మూడోది
నేను ఇప్పుడు ఒకటి వీ హ్యావ్ టు క్లియర్ దిస్ రాకీ పార్ట్. ఇగో నీకు సరిపోయిన టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా? మరి ఈ రాళ్ళు లోపల క్లియర్ చేస్తావు సార్. మొత్తం ఒకే లెవెల్ చేసుకొని ఒక యూనిఫామ్ మెయింటైన్ చేస్తాం సార్. నేనేమంటారు అంటే కింద నుంచి వచ్చే రాళ్ళు కూడా బ్లాస్ట్ చేసి, ఎందుకంటే ఆడ రాళ్ళు కింద ఉండి నువ్వు మట్టి పోసినా ఆడ బరియలకి ఎట్లా మినిమం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి బరియలకి ఉండే అప్పుడు బ్లాస్ట్ చేయలేవు. ఇప్పుడు ఈ ముందైతే మొత్తం రాళ్ళు బ్లాస్టింగ్ చేసి ల్యాండ్ దొరకడం కష్టం.